హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అది కూడా రైతులకు గుడ్ న్యూస్. ఇక పీఎం కిసాన్ 18వ విడత నిధుల విడుదల అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ఆన్లో పెట్టుకున్నట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్, ఇక రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. 18వ విడత పీఎం కిసాన్ యోజన స్కీమ్ నిధులు శనివారం అక్టోబర్ 4న ప్రధాని మోదీ విడుదల చేశారు. పీఎం కిసాన్ 18వ విడత నిధులు సుమారు 20,000 కోట్లు డైరెక్ట్గా బెనిఫిట్ ట్రాన్స్ఫర్ విధానంలో రైతుల ఖాతాలో జమ చేశారు. ఆర్థికంగా ఆదుకునేందుకు ఈ స్కీమ్ ద్వారా ఎటువంటి మధ్యవర్తులు లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.4 కోట్ల మంది రైతుల ఖాతాలో నగదులు జమ చేశారు. ఇక జూలై 18, 2024న 17వ విడత పీఎం కిసాన్ నిధులు 21,000 కోట్లు ప్రధాని మోదీ రైతుల ఖాతాలో జమ చేశారు. 9.26 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు. అలాగే 16వ విడత పీఎం కిసాన్ నిధులు 2024 ఫిబ్రవరిలో విడుదల చేశారు. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రతి 4 నెలలకు ఒకసారి 2,000 చొప్పున మొత్తం 3 దఫాలుగా ప్రతి ఏటా 6,000 రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ప్రతి సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై వరకు, ఆగస్టు నుండి నవంబర్ వరకు, డిసెంబర్ నుండి మార్చి వరకు 3 వాయిదాల్లో ఈ పీఎం కిసాన్ డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.